అందరికి నమస్తే. రాజకీయాలంటేనే చండాలం, అదొక బురద గుంట. ఇట్లా చాలా మాట్లాడుతూ రాజకీయాలకు దిగితే ఇక పద్ధతులు ఏమి ఉండవు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఉండడం, ఆ సిద్ధాంతాలు సచ్చే వరకు అవే సిద్ధాంతాలు అవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఏం లేవు, ప్రైవేట్ జాబ్ టైపే. మనకి ఈ కంపెనీ నచ్చకపోతే ఇంకో కంపెనీ పోతాం, ఆ కంపెనీలో జాబ్ ఆయనకు నచ్చకపోతే ఆయన తీసేస్తాడు, మనం ఇంకో కంపెనీలో జాయిన్ అవుతాం. జాబ్ అది దానికి ఇంకా ప్రైవేట్ జాబ్, దానికి గ్యారంటీ లేదు, వారంటీ లేదు. సేమ్ రాజకీయ నాయకులు కూడా అట్లే మారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాగానే కోవట్ల ఇష్యూ అన్ని పార్టీలను కుదిపేస్తున్నది. అసలు ఎవరు ఏ పార్టీ కోవట్టు, ఎవరు ఏ పార్టీకి సమాచారం ఇస్తున్నారు? మూడు పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మూడు పార్టీలో ఈ కోవట్ల ఎక్కువైపోయింది. అసలు ఏంది కోవటిజం? ఏంది అసలు కోవట్లు అంటే వాళ్ళు ఏం చేస్తారు? కోవట్లు చేయడం వల్ల ఆయా పార్టీలకు వచ్చే నష్టం ఏంది? ఇట్లాంటి అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే ఇది ఎప్పటి నుంచో ఉన్న సబ్జెక్ట్. ఇది కోవట్ల సబ్జెక్టు ఈరోజు, నిన్న, మొన్న, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం పుట్టింది కాదు. కాకపోతే ఇప్పుడు ఓపెన్గా డిస్కషన్ జరుగుతుంది. అంతకుముందు అంత కోవట్ అంటేనే రహస్యంగా చేసే పని, ఎవరికి తెలియకుండా, మూడో కనుక తెలియకుండా సమాచారాన్ని అవతల ప్రత్యర్థి పార్టీకి అందించడం. వాళ్ళ డ్యూటీస్ అది, వాళ్ళ పని అది. కానీ ఇప్పుడు ఓపెన్గా ఇక అంత కోవట్ల గురించే నడుస్తుంది. రాజకీయాల మీదనే అసహ్యం కలిగించేటట్టు నడుస్తుంది చర్చ. అదే కోవటిజం. ఇప్పుడు కవిత లేఖ బయటకు వచ్చింది, కోవట్ ఉన్నారని చెప్పింది ఆమె. అసలు కోవట్ ఎవరో ఎవరికి అందుబాటట్లేదు. ఆ లేఖ కేసీఆర్కి పోతే అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. మరి కవిత దగ్గర నుంచి ఏమైనా లీక్ అయిందా? మరి అక్కడే ఉన్న కోవట్లు ఉన్నారా? సమాధానం లేదు. ఈ కోవట్ల ఇష్యూ ఒకటి నడుస్తుంది. కోవట్లు ఇప్పుడు బీఆర్ఎస్లో జరిగే చర్చ ఏదైనా ఉంటే దాన్ని కోవట్టుగా ఎవరు ఉపయోగించుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వినియోగించుకుంటారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ చేసే ప్లాన్లు ఏంది, బీఆర్ఎస్ చేసే ధర్నాలు ఏంది, బీఆర్ఎస్ వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏంది, అవన్నీ కూడా కోవట్ల ద్వారా ఇతర పార్టీలకు వస్తాయి. ఇదంతా కాదన్నట్టు బీజేపీలో కూడా స్టార్ట్ అయింది కోవట్గిరి. ఎప్పటి నుంచో బీజేపీలో అయితే కొంతమంది కాంగ్రెస్కు కోవట్లు ఉన్నారంట, కొంతమంది బీఆర్ఎస్కు కోవట్లు ఉన్నారంట. ఈ మధ్య రాజాసింగ్ మాట్లాడుతున్నారు. రాజాసింగ్ మాట్లాడేది ఏంది? మా వాళ్ళు బీఆర్ఎస్ అవసరమైతే మొత్తం బీఆర్ఎస్లో కలిసిపోతారు, కలిపేస్తారు. అవసరమైతే బీఆర్ఎస్ను మా దాంట్లో కలుపుకుంటారు డబ్బులు ఇస్తే. ఇంకో పక్క కొంతమంది కాంగ్రెస్కి అనుకూలంగా మెలుగుతున్నారు, అది కూడా కనిపిస్తున్నది. ఇప్పుడు చూలే మనము రఘునందన్ గారు అయితే ఓపెన్గా, ఆయన పెద్ద లాయరు, కానీ ఆయన ఓపెన్గా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ని. ఎన్నో ఉన్నాయి. లేటెస్ట్గా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దానిలో మొన్న ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు, బీఆర్ఎస్ లీడరు బోరబండ. ఎందుకు చనిపోయాడంటే ఆయన ఒక లేఖ రాసి చనిపోయాడు. ఎందుకు అని అంటే అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్ అయిన చూడు ఫసీయుద్దీన్, ఆ ఫసీయుద్దీన్ అయినదైనా వాళ్ళని బెదిరిస్తున్నాడు, వాళ్ళను హింస పెడుతున్నాడు, నేను తట్టుకోలేక అని ఆయన రాసిపోయాడు. ఆ ఇష్యూ చర్చకు వచ్చింది జిహెచ్ఎంసీలో. వస్తే ఈయన లాయరు, బీజేపీ ప్రతినిధి, ఆయన ఎందుకుంటారు జిహెచ్ఎంసీ మీటింగ్లో అంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు వాళ్ళు, ఆ మీటింగ్ పోతారు వాళ్ళు. ఆ ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో పోయాడు. ఆయన ఏమంటాడు రఘునందన్ గారు, ఒకసారి ఆ వీడియో చూడండి మీరు, తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసినటువంటి కన్సర్న్, ఒక కార్పొరేటర్ గారి వల్ల ఒక నిండు ప్రాణం బలైందనేటువంటి ఆరోపణ ఏదైతే వచ్చిందో, ఆ ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కార్పొరేటర్లు ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యూన్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దెమ్. ఏమంటున్నారు? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కదా, ఇంకా అవసరం లేదు. లిటరల్గా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరికి? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నాడో ఆయన ఫసీయుద్దీన్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఫసీయుద్దీన్ ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్గా ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నారు. ఆయనకు రఘునందన్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, చాలాసార్లు అట్లా రఘునందన్ ఓపెన్గా బయటపడ్డాడు. మరి ఎందుకో మీకు తెలుసా అనే వ్యవహారాలు, ఎక్కువ దాని గురించి మాట్లాడిన అవసరం లేదు. ఇట్లా కోవట్లు ఎక్కడెక్కడ ఏ పార్టీ కోవట్నో అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్లో లేరా కోవట్లు? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పిండు, అసలు మేము తీసుకున్న నిర్ణయాలు ముందే బయటకు పోతున్నాయి, మేము చెప్పాల్సిన ఆయన ముందే అవతలలో తెలిసిపోతున్నాయి, ఆఫీసర్ల దగ్గర ఆఫీసర్ కోవట్లుగా ఉన్నారన్నాడు, మా పార్టీలో కోవట్లు ఉన్నారన్నారు. కొంతమంది మీద అయితే ఎలక్షన్స్ ముందల ఏకంగా వాళ్ళ సొంత సోషల్ మీడియాలో వీళ్ళు కోవట్లు, వీళ్ళు బీఆర్ఎస్ కోవట్లు అని చెప్పేసి వాళ్ళ మీద మొత్తం వార్తలే చేసేసిండ్రు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్స్లో వాళ్ళ మీద వాళ్ళు కోవట్లు అని చెప్పేసి వార్తలు వేస్తున్నారు, ఇప్పుడున్న మంత్రుల పైన కూడా. ఇట్లా అసలు ఈ కోవటిజం దేనికోసం అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది,
గవర్నమెంట్లో పన్ను కావాలంటే అవతల పార్టీలో ఉండే అవతల ఉన్న సమాచారం వీళ్ళకి ఇవ్వాలి, పనులు అవుతాయి, భూములు సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ఇంకేమన్నా ఉంటే పనులు చేసుకోవచ్చు. అది కోవటిజం. దీనివల్ల ప్రజలకి ఉపయోగం లేదు, ప్రజలకు సంబంధం లేని వ్యవహారం ఇది. జనాలు కూడా ఎక్కువ ఈ కోవట్ల గురించి ఆలోచిస్తలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ అదే జాతి, రాజకీయ నాయకులు అందరూ కోవట్లే, అందరూ అవకాశవాదులే. ఏమన్నా వీళ్ళు వాళ్ళు ఏమన్నా ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్లో చాలామంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు 11 మంది మంత్రులు రేవంత్ రెడ్డితో సహా 12 మంది ఉన్నారు. వాళ్ళంతే ఉన్న కాంగ్రెస్ సిద్ధాంతాలు కట్టుబడి కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి నేను సచ్చే వరకు నేను 3 రంగుల జెండా నా మీద ఉన్నారు. అట్లాంటి ఎవరన్నా ఏం లేరు. ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ. ఇప్పుడు బడలు దించుకోవాల్సిందిగా రేపు తెల్లారితే వాళ్ళు ఏ పార్టీ ఉంటారో ఎవరు తెలియదు. బీజేపీ కూడా అట్లే తయారైంది. బీజేపీ కూడా ఒకప్పుడు సిద్ధాంతాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ ఇవన్నీ ఎక్కువ ఆ పార్టీకి వెళ్ళి బయటకు పోయేవాళ్ళు కాదు ఎవరు. ఎందుకనంటే అదొక సిద్ధాంతము, అదొక వ్యవహారం ఉంటుండే. ఇప్పుడు ఉందా? బీజేపీ పార్టీ కూడా అంతే. దీనిలో అటుపోతున్నారు, అటు ఇటు వస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలే పోయిన ఏకంగా. కానీ ఈ ఈ మార్పులు అవి వీళ్ళకన్నా కోవట్లే చాలా డేంజర్. ఇంట్లో విషయాలు బయటికి చెప్తే డేంజర్ కదా అది. ఇట్లా మొత్తం కూడా 3 పార్టీలు కూడా కుత ఉడుకుతున్నాయి ఈ కోవట్లతోన. అసలు వాళ్ళు కాదు, ఈ కోవట్లే మొత్తం కట్టెలు పెట్టి మొత్తం నిప్పులు రాజేసి మొత్తం పొగ మంట మొత్తం వచ్చి అసలు ఏం జరుగుతుందని అసలు అన్ని ఇష్యూస్ డైవర్ట్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ పోతున్నాయి, బీఆర్ఎస్ చేయాల్సిన పనులు డైవర్ట్ అయిపోతున్నాయి, బీజేపీ చేయాల్సిన పనులు డైవర్ట్ అయిపోతున్నాయి. ఓవరాల్గా తెలంగాణకు బొక్క అని చెప్తున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. సరిపోయింది.